హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష మీడియా అండి. ఇక్కడనైతే టైం వచ్చేసి 3 దాటిపోయిందండి. ఇప్పటివరకు నేను అన్నం కూడా తినలేదు. మా అవ్వని అయితే పండుకోబెట్టిన. మా అమ్మని వండుకోబెట్టినాక అన్నం తిందాం అనుకున్నా. వానితో పాటు వాడిని వండబెట్టుకున్నా. నేను కూడా అట్లనే వండుకున్నా. ఇప్పుడు వచ్చింది నాకైతే. ఇప్పుడు లేచి అయితే అన్నం అయితే వేసుకుందాం అని అయితే వెళ్తున్నా. ఇక్కడనైతే ఇప్పుడైతే అన్నంలోకి ఆమ్లెట్ అయితే ఇక చూడండి, ఆమ్లెట్ అయితే వేస్తున్నా ఇక్కడ. ఎందుకంటే కర్రీ అయితే ఈరోజు ఏం వండలే అండి, చేపల పులుసు ఉంది. ఇదైతే ఎన్ని రోజులు ఉన్నా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. కాకపోతే ఊకే వెయిట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టినండి, అందుకోసం అయితే ఖరాబ్ కాలేదు. ఇదైతే ఈరోజు కర్రీ అయితే అందుకే ఏం వండలేదు. ఇప్పుడే చేపలు లేవు, ఇలా పులుసు ఒకటే ఉందండి. ఇప్పుడు ఇదైతే ఆమ్లెట్ వేసుకున్నా. ఇక రైస్, మార్నింగ్ రైస్, ఇక నైట్ రైస్ అంతా మిగిలిపోయిందండి. నైట్ రైస్ అంతా ఇట్లా అయిపోయింది. తిందామని అయితే నేనైతే అన్నం ఇలా గిన్నెలు వేసి అయితే పెట్టినా. తొందరగా తింటే ఏం కాకపో. ఇప్పుడు 3:30 అయిపోతుంది. అన్నం స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కదండి, తొందరగా ఖరాబ్ అయిపోద్ది అన్నము. పొద్దున తింటే ఏం కాకపోతే, కాకపోతే ఆకలి అనేది ఏం కాలేదండి నాకైతే. ఎందుకంటే పొద్దున ఛాయ్లా చపాతీలు వేసుకొని తిన్నా 2 అయితే. అందుకోసం అయితే ఇప్పటిదాకున్నా. ఇప్పుడైతే అన్నం అయితే వేసుకొని తింటే ఇక మావాడైతే వండుకుండు. వాళ్ళు వేసేసరికి అన్నం తినేసి ఇక పని అంతా స్టార్ట్ చేయాలి, మళ్ళీ సాయంత్రం పని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎంత క్యూట్గా ఆడుకున్నాడో వాడు. అల్లరి చేసేటప్పుడు మస్తు కోపం వస్తుందండి. పండుకున్నప్పుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉన్నాడో పండుకుంటే. అయితే చాయ్ని అయితే పెట్టుకున్నా. సాయంత్రం అయిందండి, 4:30 అవుతుంది టైం వచ్చేసి. చాయ్ని అయితే పెట్టినా. ఇంకా మావాడు ఇంకా లేవలేదు. ఇంకా వాడిని అల్లరి ఉంటుంది కదా, మస్తు ఉంటుందండి వాని అల్లరి అయితే. ఇంకా మా బాబు గారి అల్లరి అయితే చూపిస్తాను మీకు. అయితే ఇంకొకటి కత్తెర అన్నదండి, మిషన్ కత్తెర ఎట్లా చేసి పెట్టిండో చూడండి. 2 ముక్కలు చేసి పక్క పడేసిండు. ఒక్క ముక్క ఎక్కడనో ఇంకో ముక్క ఎక్కడనో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే కత్తెర, మిషన్ కత్తెర అండి ఇది. చూడండి, దీన్ని నట్టు మొత్తం ఊడగొట్టిండు. లైట్ వేస్తుంది కానీ ఇంకా మా వాళ్ళు లేస్తాడని లైట్ అయితే వేయలే. చూడండి, ఒక ముక్క ఇక్కడ, ఇంకో ముక్క ఇక్కడ. ఇట్లుంటాయండి మావని పనులన్నీ. 2 ముక్కలు చేసి అయితే పక్కకు పెట్టిండు. ఇట్లా ఇక నట్టు దీని దగ్గరనే చేసిండు. ఇగో నట్టు ఎంత ఫిట్ చేసినా కూడా మళ్ళీ తీస్తుండు దీన్ని అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాసనలన్నీ తోమిన, ఇల్లు అయితే క్లీన్ చేసిన. రేపటి కోసం అయితే వడకి గుండెలకి నానబెడదామని అయితే నానబెడుతున్నా. ఇట్లా సాయంత్రం నానబెట్టుకుంటే పొద్దున ఈజీగా అయిపోతుంది చేసుకోవడం. కొంచెం బియ్యం పిండి వేస్తానండి, ఎందుకంటే ఇట్లా నూనె అనేది విడుచుకోకుండా ఆయిల్ ఉంటుంది. ఉట్టి మైదా పిండి అయితే మొత్తం ఆయిల్ ఉంటుందండి. అందుకోసం అయితే కొంచెం బియ్యం పిండి వేసామనుకో ఆయిల్ ఎక్కువ విడుచుకోదు. లోపల కూడా కొంచెం పిండి ఉండకుండా బాగుంటుంది. అందుకోసం అయితే కొంచెం బియ్యం పిండి అనేది వేస్తున్నాను నేను. వేసినాను, మొత్తం వేస్తున్నా. పెరుగండి, ఇది అయితే పుల్లగా అయిపోయింది. పెరుగు ప్యాకెట్ పెరుగు పుల్లగా అయిపోయింది. వేస్ట్ ఎందుకు చేయడం, ఇది వేస్ట్ ఎందుకు చేయాలని ఇప్పుడైతే బోండలకైతే నానబెట్టి. మావాడు ఇంకా లేవలేదండి. మావాడు లేచేసరికి అన్ని పనులు అనేది చేసుకుంటా నేను. పండుకున్నాడు అనుకో చాలాసేపు పండుకుంటాడండి వాడైతే. మావాడు ఉడ్డోడు. అయితే కలుపుతున్నా. మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు కానీ అంత బాగా అనిపించదు. నేను ఎప్పుడైనా నైట్ ఇట్లా సాయంత్రం పూట కలుపుకొని పెట్టుకుంటా, మార్నింగ్ చేస్తానండి. ఓన్లీ కలిపి పెడతా, సాల్ట్ ఇట్లా ఏమయ్యా అన్నీ మార్నింగ్ వేసుకుంటా. ఓన్లీ ఇట్లా కలిపికైనా అయితే పెట్టుకుంటా. పొద్దుడు ఈ మధ్యలో అయితే టిఫిన్లు అసలు ఏం చేస్తలేనండి, చాలా తక్కువ చేస్తున్నా. ఎప్పుడో ఒకసారి చేస్తున్నా టిఫిన్లు అయితే. ఇక స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు. లేవడం కూడా లేట్గానే అయిపోతుంది, స్కూల్ లేదు కాబట్టి. చూడండి, ఇలానైతే కలుపుకున్నా. ఇప్పుడైతే తమ్మెల్ కోసం ఫోటోని అయితే తీసుకున్నాండి ఒకటి. ఇక్కడనైతే కలుపుకున్నాండి. బాగా పలుసగా కలుపుకున్నాం అనుకో ఆయిల్ అంతా బాగా పీల్చుకుంటుందండి. చాలా టైం పడుతుంది కారడానికి. అందుకోసం అయితే నేను ఇక కొంచెం ఇట్లా ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం జాగా ఇట్లా బాగా వాటర్ ఎక్కువ పోస్తారు కదా, అట్లా వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. కారడానికి కూడా చాలా టైం పడుతుంది. ఈ విధంగా కలుపుకున్నాం అనుకో
మంచిగా వస్తాయి బోండాలు. ఇవైతే కట్ చేస్తున్నాండి రేపటి కోసం. ఇవైతే చాలా టైం పట్టేటి అయితే ఇప్పుడైతే కట్ చేసుకొని పెట్టుకుంటా. మార్నింగ్ పని అయిపోతుంది, అందుకోసం అయితే అన్ని సాయంత్రం చేసుకొని పెట్టుకుంటా. ఏదైనా పొద్దుగాల హెవీ పని ఎక్కువ ఉన్నది వంట పని అనుకో, అది కట్ చేసి చాలా టైం ఉన్నది అనుకో, అన్నీ సాయంత్రం పూట కట్ చేసుకొని అయితే ఇలా పెట్టుకుంటాను నేనైతే. ఇవైతే ఎల్లిపాయలు పొట్టాన్ని తీసుకొని పెట్టుకుంటా. రేపు మార్నింగ్ పప్పుచారు చేద్దామని అయితే అనుకుంటున్నా. అందుకోసం అయితే ఇవైతే మునక్కాయలు కట్ చేస్తానండి. ఇవైతే ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాను పోయిపోతుంది, తొందరగా అయిపోతుంది పని అనేది. ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్తారు కదా, పొద్దున్నే ఏ టైంకి వెళ్ళేది తెలియదు కదా. అందుకోసం అయితే ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనుకో, లేవంగానే ఇంకా పప్పు ఉడకబెట్టి డైరెక్ట్ ఇక అవి వేసేస్తే అయిపోతుంది. కట్ చేసుకునే పని ఉండదు, ఎక్కువ టైం పడుతుంది కదా ఈ ములక్కాయలు ఈ ఎల్లిపాయలు పొట్టు తీసుడు అనేది. అందుకోసం అయితే ఇలాంటి పనులు ఉన్నాయి అనుకో, ఎక్కువ పనులు అవి అయితే సాయంత్రం కట్ చేసుకొని పెట్టుకుంటా. కూరగాయలు ఇవన్నీ ఉంటే స్కూల్ స్టార్ట్ అయింది అనుకో, ఇదే పని చేయాలి డైలీ కూడా. కూరగాయలన్నీ కట్ చేసుకొని సాయంత్రం పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అయితే వీడియో చేసుకుంటూ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం ఎట్లా ఉన్నాము, ఎట్లా కూర్చున్నాము అనేది అన్నీ చూసుకొని చేయాలి. వీడియో చేసేటప్పుడు మనము మాట్లాడేది ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వీడియోలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మిస్ అయినా కూడా వీడియో చాలా మంది చూస్తారు కదా, అందుకోసం అయితే ఇవన్నీ చూసుకొని చెయ్యాలి. దాన్ని సెట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, అన్ని పని అనేది చాలా ఉంటుంది. వీడియో తీయాలన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. కొత్త ఛానల్ పెట్టిల్లు కదా పాపం, అందరూ ఇలానే కష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మీరు లైక్ చేసిన అనుకో వేరే వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. ఎంతమంది చాలా మంది లైక్లు చేసిన అనుకో చాలా మందికి అది అనేది వెళ్తుంది వీడియో అనేది. అందుకే లైక్ చేయమని అంటారు అంత చాలా మంది. ఇప్పుడైతే నాకైతే 300 సబ్స్క్రైబర్స్ అయ్యి ఫ్రెండ్స్, ఇంకొక 200 అయితే నేనైతే మానిటైజేషన్కి అయితే అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. మొత్తం కట్ చేసినాకనైతే మీకు అనేది వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మావాడైతే లేచి సైలెంట్గా వస్తుండే అక్కడ నుండి. లేచినవా? లేచినా ఇది ఒక్క పని చేసుకుంటే అయిపో కదా, నేను పండుకోపోయినా. ఎందుకు లేచినా? అయిపోయిందా మీరుదా? అయిపోయిందా? తల్లి పూసినప్పు అక్కడికి వెళ్ళి పూసినప్పు అక్కడ. గుడ్ బాయ్. మళ్ళీ లేస్తాయి ఇంటికి వస్తున్నాడు ఇక్కడికి. ఒక్కొక్కసారి లేచి ఏడుస్తాడు, ఇప్పుడు ఏడవకుండా సైలెంట్గా వస్తున్నాడు. చూడండి, ఇవన్నీ అయితే ఇలా తీసుకునేది పెట్టుకుంటున్నా. పొట్టు తీయది తీచా, పొట్టు తీయమంటది. తీయవా? ఎందుకు? పొట్టు తీయవా డాడీ? ఇట్లా తింటావా? వండుదలా తింటాడు కానీ పొట్టు అయితే తీయడు. దొంగ రౌడీ. కట్ చేసిన డాడీ, కట్ చేసిన ఆల్రెడీ. ఓన్లీ పొట్టు తీయాలి. ఎల్లిపాయలను ఇవైతే ములక్కాయలు అనేది పొట్టని తీసుకొని క్లీన్ అయితే చేసుకున్నా. ఇంకా కవర్లు వేసి పెట్టుకుంటున్నా. చెట్టు చెప్పు, చెత్త అంతా ఎత్తుదా మీదంతా. నీకు వత్తలేదా? నీకు కూడా వత్తలేదా? లే మరి నేను ఎత్తుతలే.